హే గైస్, ఇవాళ రెసిపీ వచ్చేసి అయితే పూర్ణాలు అనమాట. ఒక కుక్కర్ తీసేసుకొని దాంట్లోనే 1.5 గ్లాస్ శనగపప్పు, ఇంకొక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా పప్పు మెత్తగా అయిపోవాలన్నమాట. ఆ పప్పు అంతా మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి. ఆలోపు ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోనే ఒక 1.5 గ్లాస్ బెల్లం వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని పల్చగా అవ్వనివ్వాలి. దాంట్లోనే స్మాష్ చేసుకున్న పప్పు మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే ఒక 3-4 దంచుకునే ఇలాచీ పౌడర్ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆలోపు పిండి కోసం మిక్సీ జార్ తీసేసుకొని నైటే నానబెట్టుకుని ఒక 1/2 గ్లాస్ బియ్యం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బియ్యం మిక్సీ పట్టేసుకున్న తర్వాత మినపప్పు కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. 2 గ్లాసెస్ మినపప్పుకి ఒక 1/2 గ్లాస్ బియ్యం వేసుకుంటే సరిపోతుంది. బియ్యం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముందు బియ్యం పట్టుకొని తర్వాత మినపప్పు పట్టుకోవాలి. దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని అలా కొంచెం వాటర్లో టెస్ట్ చేసుకోవాలి. బెల్లం లడ్డూలా అయ్యేలాగా దగ్గరకు అవ్వాలి. దాని తర్వాత లడ్డూలు చేసేసుకోవాలి. లడ్డూలు చేసేసుకొని ఏదైతే మినపప్పు ఇంకా బియ్యం పిండి ఉందో దాంట్లో ముంచేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్లో అలా ఒకటిగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ బెల్లం లడ్డూల్లోకి అయితే చాలా పిండి పట్టించి అలా వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. పూర్ణాలు రెడీ. మీరు ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.